హెచ్సియు భూముల వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. హెచ్సియు భూముల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను వెలికితీసే పనిలో ఉంది కాంగ్రెస్ సర్కార్. హెచ్సియుకు ఆనుకొని ఉన్న టీఎన్జీఓ భూమిలో బీఆర్ఎస్ నేతకు 15 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. టీఎన్జీఓ భూముల్లో బీఆర్ఎస్ నేత ప్రముఖులకు అక్రమ పద్ధతిలో స్థలాలు కేటాయించారని సమాచారం. టీఎన్జీఓ ల్యాండ్ కేటాయింపుల్లో 100 కోట్ల అవినీతి జరిగినట్లు గతంలోని ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ రిపోర్ట్ ని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దాచిపెట్టినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విజిలెన్స్ రిపోర్ట్ ని కాంగ్రెస్ సర్కార్ బయటకు తీసే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు కేటాయించిన భూములు బయటకు రాకుండా ఉండేందుకే హెచ్సియు వివాదం తెర మీదకు తెస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హెచ్సియు భూముల వేలం ప్రక్రియ ఆపాలని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 400 ఎకరాల భూమిని అమ్మడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వాందేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు, మరోవైపు అటు బీజేపీ నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకైతే ప్రభుత్వం మాత్రం చాలా పకడ్బందీగా ఈ యొక్క భూ వివాదానికి సంబంధించిన విషయంలో పూర్తిగా అన్ని వివరాలు కూడా ఈరోజు బయటపెట్టడం జరిగింది. అయితే గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల ప్రభుత్వంలో అప్పుడు టీఎన్జీఓ కేటాయించినటువంటి భూమిలో దాదాపు కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలకు దాదాపు 15 ఎకరాలు కేటాయించింది. అదంతా కూడా పూర్తిగా అక్రమ పద్ధతిలో కేటాయించింది. అయితే ఇదంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఆనుకొని ఉన్నటువంటి ఈ భూమి వివాదం మొత్తం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ గత ప్రభుత్వం తొక్కిపెట్టేసింది. ఆ ప్రభుత్వం ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టడం లేదంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినటువంటి భూ విషయాలకు కూడా పూర్తిగా అన్ని వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం 400 ఎకరాలు భూమిని వేరే ప్రాజెక్టుకు అప్పచెప్పడాన్ని సవాల్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ వివాదాన్ని సద్దుమణగడం కోసమే ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారనే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదంతా కూడా లీగల్గా, అంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు గవర్నమెంట్కి సంబంధించిన భూమి, దీంట్లో సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూమి ఎక్కడా కూడా లేదంటూ కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మరోవైపు ఈ భూ వివాదం సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని, విద్యార్థుల నిరసనకి మద్దతు తెలియజేస్తూ బండి సంజయ్, బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా ఈరోజు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము కావాలనే చేస్తుందనే వాదన అటు బండి సంజయ్ చేస్తే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రము అటు విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు గతంలో కేటాయించినటువంటి వివరాలపై కూడా పూర్తిగా ఆధారాలు అయితే సేకరిస్తుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా టీఎన్జీఓకు భూమి ఉన్నటువంటి ఎస్సీఓ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆనుకున్నటువంటి టీఎన్జీఓ సంబంధించిన భూ వివాదంలో అందులో బీఆర్ఎస్ నేతలకు కేటాయించినటువంటి 15 ఎకరాలకు సంబంధించిన భూమిపై కూడా పూర్తిగా అన్ని వివరాలు సేకరిస్తుంది. గతంలో విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ను సైతము ఎందుకు తొక్కిపడేశారో ఆ రిపోర్ట్ను సైతము బయటకు తీసే ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూమి 400 ఎకరాలు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా ఒక క్లారిటీ కూడా వచ్చింది. అదంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. గత 2004లో ప్రభుత్వం కేటాయించినటువంటి భూమికి సంబంధించిన వివరాలు అన్ని కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. కోర్టు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే భూమిని రాష్ట్ర ప్రభుత్వము తమ ఆధీనంలోకి తీసుకుందనే వాదన అటు ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ విషయంలో విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నిన్న మనం చూసాం పెద్ద ఎత్తున యూనివర్సిటీ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు భూమిని చదును చేస్తున్నటువంటి జేసీబీల పైన అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు చేరుకొని పెద్ద ఎత్తున శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు భారీగా చేరుకొని వారందరూ కూడా సంబంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ప్రజం అటు పోలీసులతో పాటు మరోవైపు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే ఉంది. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఇదంతా కూడా
ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడం వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల అవకాశాలు వస్తాయి అనేది ప్రభుత్వ వాదన. కానీ విద్యార్థులు మాత్రం విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూమిలో ఏ విధంగా దీన్ని వేలానికి వేస్తారు, ఇదంతా కూడా పూర్తిగా ఆపివేయాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల రాజ్యం అంటే ఒక పిల్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం అది పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ రోజు హాలిడే కావడంతో మళ్ళీ యూనివర్సిటీలోకి జేసీబీలు ఎంట్రీ మొత్తం ఆ చదును చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ఇదంతా కూడా పూర్తిగా నిర్మూలించాలి, ఇదంతా పూర్తిగా ఆపివేయాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పోలీసుల దగ్గర నుంచి అంతా కూడా పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు విద్యార్థి సంఘాలు. మరి చూడాలి, ఈ కేసులో అటు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ భూమి ఆనుకొని చాలా పెద్ద ఎత్తున 15 ఎకరాల ఇక్కడ చాలా ల్యాండ్ వాల్యూ కూడా కోట్లలో ఉంటుంది కాబట్టి ఆ 15 ఎకరాలు ఎందుకు కేటాయించారనే దానిపై కూడా విజిలెన్స్ రిపోర్టు బయటకు తీసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలకు ఏ విధంగా కేటాయించారు, ఏ విధంగా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, ఏ విధంగా దీన్ని సద్దుమణిగే ప్రయత్నం చేస్తున్నారు, ఈ అన్ని విషయాలపై కూడా ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం మాత్రం తీవ్రంగా రాజకీయ రంగం అయితే పులుపుకుందని చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ నేతలు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఇద్దరు కూడా కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ చేస్తుంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధీటుగా దానికి సంబంధించినటువంటి అన్ని లీగల్ పాయింట్స్ తో ముందుకు వస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.